చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. నన్ను కొన్న తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. నన్ను కొన్న తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. కను పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన. కంటికి కను పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన. రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివి, రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివి, తగులకుండ కాచితివే. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి ఎంతైనా. నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి ఎందైనా. నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, మహిమ పరతునేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి. ఆమేన్. ఎల్ రోయి, ఎలోహి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. అయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఏ స్థితికైనా నాకు చాలిన దేవా నీకు వందనాలు. ఇంతవరకు నన్ను కాచి కాపాడిన, నన్ను నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. మేమే మాత్రమయ్యా నీకు వందనాలు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు అని దేవుని స్తుతిస్తామంటే, దేవుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీవి మాత్రము మేము నీ మాత్రము చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే నీ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము నీ మాత్రము దేవా యేసు నీకు స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవా నీకు వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటినే మందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనమెక్కించి మహిమరచితివే సింహాసనమెక్కించి మహిమరచితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే దేవా యేసు నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా, ఈ ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని తాత్కాలిక సహాయం నే అడిగితినే తాత్కాలిక సహాయము నే అడిగితినే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే
చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే సంగమందా నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము చేతులైన వైపు చాపి అయ్యా నేనే మాత్రము అయ్యా నేను కేవలం మానవుని అల్పుణ్ణి కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీకు స్తోత్రం నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి ఒక నిమిషం దేవుని స్తుతిస్తామంటే అందరూ మీరు ఎక్కడున్నా సరే. Lord, we worship you, God. We worship you, we praise your name. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతవరకు అద్భుతమైన ఆరాధనను మనం కలిగి ఉండడానికి, ప్రభును స్తుతించడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము సీమోను దోనె, సైమన్స్ బోట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దారి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చొని దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. Luke chapter 5 verse 3. Getting into one of the boats, Simon's boat, Yeshua asked him to push out a vase from the land. Then sitting down, he taught the crowds from the boat. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసు ప్రభువారి భూలోకములో ఉన్నప్పుడు గలిలయ సముద్రం దగ్గర ఈ యొక్క పేతురు మిగతా అనేక మంది చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట కొరకు గాను యేసుక్రీస్తు ప్రభువారు సీమోనుదైన ఒక దోణిను ఆయన చూచాడు. దాంట్లో ఆయన ఎక్కి కొంచెం లోపలికి త్రోయమని చెప్పి ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఈ సీమోనుదైన ఈ దోణెను ఆయన ఏం చేశాడంటే, ఆయన త్రోయమని చెప్పి ఆ దోణిలో నుండి ఆయన ఏం చేయడం ప్రారంభించాడంటే, వారికి బోధించటం ప్రారంభించాడు. ఆయన బోధించెను. హీ టాట్. ఆయన బోధించాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో ఆయన దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చొని దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. దేవుని వాక్య భాగములో మనం చూస్తే Luke chapter 5 verse 3. Getting into one of the boats, Simon's boat, Yeshua asked him to push out a vase from the land. Then sitting down, he taught the crowds from the boat. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో కూర్చుని ఆయన వారికి బోధించాడు. యేసు ఏమని బోధించాడు, యేసు బోధ ఏంటి అనే విషయానికి వస్తే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి. యేసు బోధ ఏమై ఉన్నది? మీరు మారు మనసు పొందండి. అలాగే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప దేవుని రాజ్యములో మీరు ప్రవేశింపలేరు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు ప్రభువారు దైవరాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. దైవరాజ్య సంబంధమైన సంగతులను గురించి, విలువలను గురించి, జీవితంలో మానవుడు ఎలాగ జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మానవుడు దేవునికి ప్రియముగా ఉంటాడు అనే విషయాలు యేసు వారికి బోధించెను. ఆ తరువాత రెండవ విషయానికి వస్తే ఆయన ఆదేశం, హిస్ డిరెక్షన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన బోధించడం చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. Luke chapter 5 verse 4. When he had stopped speaking, he said to Simon, launch out into a deep and let down your nets for a catch. ఇక్కడ ఏమన్నాడంటే, when he had stopped speaking, he said to Simon Peter, put out into the deep water and lower your nets for a hew. దేవుని వాక్య భాగములు మనం చూస్తే విస్తారమైన చేపలు పడడం కొరకు మీరు మీ వల వేయండి. దేవునికి స్తోత్రం. సీమోను పేతురు
he allowed Jesus to come into his boat. తన యొక్క దోణిలోకి రావటానికి అనుమతించాడు. అక్కడి నుంచి యేసయ్య బోధించాడు. అక్కడి నుంచి యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే he was directing them. వారికి ఆదేశాన్ని ఇస్తున్నాడు. వారికి చక్కటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన డైరెక్షన్ ఏంటంటే గో టు డీపర్. మీరు లోతుకు వెళ్ళండి. గో ఇన్ టు ద డీప్, గో ఇన్ టు ద డీప్. మీరు లోతుకు వెళ్ళండి. హల్లెలూయా. మీరందరూ కూడా పై పైన ఏదో పట్టుకుందామని అనుకుంటున్నారా? నో 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 నో. మీరు లోతుకు వెళ్ళండి. లోతుకు వెళ్ళి మీ వలలను వేయండి అని అన్నప్పుడు సీమోను ఏలనవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున వల వేస్తామని చెప్పేసి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అవును, నిజమే. యేసును చేర్చుకోవడం గొప్ప విషయమే జీవితంలో. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసుకుని దానికి లోపడటం అనేది మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరగడానికి కారణంగా ఉంటుంది. వారు ఆలుగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చున్నట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూడవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సీమోను పేతురు ఈ అద్భుతాన్ని చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమని, నేను పాపాత్ముడునని చెప్పాడు. హీ వాస్ కన్ఫెసింగ్ హీ సిన్. నేను పాపాత్ముని, నేను పాపములో జీవిస్తున్నటువంటి పాపాత్ముడయ్యా. వారు పట్టిన చేపలు రాశిని చూసి అందరూ కూడా విస్మయం పొందుతున్నారు. నేను పాపాత్ముడు ప్రభువా అని దేవుని ఆదేశం వినటువంటి పేతురు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుని దేవుని యొక్క ఆదేశం మేరకు తన బ్రతుకును మార్చుకుని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ తరువాత దెన్ జీసస్ రివీల్డ్ హిస్ పర్పస్. యేసు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. అలాగున్న సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు యాకోబును యోహాను విస్మయముందరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఏమి రివీల్ చేశారంటే స్లోలీ హీ రివీల్డ్ హిస్ పర్పస్. దేవుడు తన యొక్క యేసయ్య తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచాడు. నౌ ఆన్వర్డ్స్ యూ విల్ గోయింగ్ టు క్యాచ్ మెన్. నువ్వు మనుషులను పట్టే జాలరు అవుతావు అని చెప్పారు. యేసు చెప్పినట్టే పెంతెకొస్తు పండుగ దినాన్న పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో వాక్యం బోధించినప్పుడు 3000 మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారు. హీ వాజ్ ద వన్ హూ ప్రీచ్డ్ ద గాస్పెల్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. చర్చిలో మొదటిగా సువార్త చెప్పిన వాడు ఎవరు అంటే, సంఘం ప్రారంభించిన తర్వాత సువార్త చెప్పినవాడు. తన సువార్త ద్వారానే సంఘం ప్రారంభించబడడం అనేది మనం చూస్తాం. కనుక ఇలాంటి గొప్ప ఆ ఉద్దేశం దేవుడు మీ ఎడల నా ఎడల ఏం కలిగి ఉన్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సైమన్స్ బోట్, సీమోను దోణి అనే అంశంలో ఈరోజు మొదటిగా మనం ఏం చేసామంటే జీసస్ టాట్ ద పీపుల్. దేవుడు యేసయ్య తన ప్రజలకు వాక్యాన్ని బోధించాడు. హీ డిరెక్టెడ్ దెమ్. ఆయన ఆదేశించాడు, వారిని ఇటు వెళ్ళండి అని దిశ నిర్దేశించాడు. ఆ తర్వాత హీ రివీల్డ్ హిస్ పర్పస్. తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఏదైతే ఉద్దేశం బయలుపరచబడిన ఉద్దేశాన్ని గట్టిగా పట్టుకుంటే పేతురు జీవితం చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప జీవితంగా దేవుడు మార్చేశాడు. చూసారా, పేతురు ఆ తర్వాత మనుషులను పట్టడానికి
మనుషుల్లో స్వస్థతను కలిగించడానికి దేవుడు పేతుని ఎలా వాడుకున్నాడంటే అద్భుతంగా వాడుకున్నాడు. కుంటివాడిని పట్టుకుని అంటున్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువమని చెప్పి అతను పట్టుకుని లేవనెత్తాడు. అతను పాదములు చీల మండలు బలం పొందుకొని అతను స్తుతించుచు దేవాలయములకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇలాగ అపోస్తలుల కార్యములలో పేతురు జీవితాన్ని చూస్తే ఒక అద్భుతమైనటువంటి జీవితం పేతురు జీవితంలో ఎవరి ఉద్దేశం నెరవేర్చబడుతుంది? యేసయ్య ఉద్దేశం నెరవేర్చబడుతుంది. మరి మీ జీవితంలో ఎవరి ఉద్దేశం నెరవేర్చబడుతుంది? మీ ఉద్దేశమా? మీ యొక్క పేరెంట్స్ ఉద్దేశమా? యేసయ్య ఉద్దేశమా? యేసయ్య ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. చాలాసార్లు మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన యొక్క తల్లిదండ్రుల ఉద్దేశాలు నెరవేరుస్తాం. ఇంకెవరైనా మన వెల్ విషర్స్ యొక్క ఉద్దేశం, లేకపోతే ఇంకెవరో మన యొక్క భార్య ఉద్దేశం, భర్త ఉద్దేశం, ఇంకెవరో ఉద్దేశాలు మనం నెరవేరుస్తాం. కానీ యేసయ్య ఉద్దేశం నీ జీవితంలో ఏమై ఉన్నదో నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అర్థం కావట్లేదా? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన బోధించుతున్నాడు కదా, ఆయన బోధలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నీ జీవితం మారాలని. ఆయన బోధలో ఉన్నటువంటి ఆదేశం ఏంటంటే నీ జీవితం ఒక సరైన విధానంలోకి వెళ్ళి అద్భుతాలు చూడాలని. ఆయన బోధలో ఆయన నీతో చెప్పే మాటల్లో ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, నీవు ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉండాలి. నీ ద్వారా అనేక మంది ఆయనను వెంబడించే వారిగా మారాలి. అది యేసు క్రీస్తు ప్రభువారికి ఉద్దేశమై ఉన్నది. అలాంటి ఉద్దేశం నెరవేర్చబడడానికి నీ జీవితంలో, నా జీవితంలో మనమందరం కూడా ఆ విధంగా ముందుకు సాగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తన కృప అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడిన విధానం కొరకై స్తోత్రం. ఈ ఉదయ కాలం నీ బిడ్డలమైనటువంటి మేము ఈ వాక్యాన్ని ధ్యానించి ఉంటుండగా నాయనా, సీమోను దోణిని గురించి చక్కటి విషయాలు మాతో చెప్పారు. ఆ దోణిలో నుండి మీరు బోధించారు. ఆ దోణిలో ఉండే మీరు వారిని ఎటు వెళ్లాలో, ఏ విధంగా వారు చేపలు పట్టాలో అనేది ఆదేశించారు. అదే దోణిలో నైనా సీమోను దోణిలో సీమోను జీవితానికి గల ఉద్దేశాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడాలి. మా కుటుంబాలు దీవించబడాలి. మేము నీ మహిమార్థమై జీవించాలి. అలా జీవించడానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు దయచేయండి. పరిస్థితులను మార్చండి, అద్భుతాలు చేయండి, అందరినీ కాపాడండి. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకంలోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.